అదే 10 ఏళ్ళు వీళ్ళు మనతో ఉన్నారు, ప్రయాణం చేశారు, చివరి నిమిషంలో వాళ్ళు టికెట్ దక్కం ఆవేదనలో వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళని మళ్ళీ తీసుకొద్దాం అని చెప్పి తీసుకొచ్చారు. అంతే, ఏం లేదు. లేదు. రైట్ అన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తామని అన్నది కాంగ్రెస్ పార్టీ. చేసింది అని అనుకుంటారా మీరు? చేస్తూనే ఉంది. చేస్తుంది. అందరూ ఎందుకంటే క్లియర్ అయిపోయింది అన్న, చేస్తూనే ఉంది అన్నారు, చేసింది అని అనలే. చేస్తుంది, చేస్తుంది. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవుతుంది, రూపాయలు స్కూటీలు తర్వాత స్కూటీలు లేదు, రుణమాఫీ చేసిరా, రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపు చేస్తారు. రైతు భరోసా ఇస్తురా, రైతు రుణం దాదాపు 63 లక్షల మంది రైతులకు అయిపోయింది. కొంతమంది ఇస్తురా, నిరుద్యోగ కూడా అన్ని వస్తాయి, తొందర పడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ఎవరు హామీ అన్న? రేవంత్ రెడ్డి గారు మాట అంటే తప్పడు కదా, ఆయన అన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మాట అంటే తప్పడు, కానీ ఒట్లేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒట్లేసుకుంటా కాదు కానీ ఒట్టి మాట చెప్పడు, గట్టోడే. రేవంత్ రెడ్డికి అన్ని తెలుసు, ఆవులించకుండా పేగులు లెక్క పెడతాడు. కాబట్టి ప్రజలకి ఆయన చూసి, కాంగ్రెస్ పార్టీని చూసి, రాహుల్ గాంధీని చూసి, ప్రియాంక గాంధీని చూసి ఇక్కడ ఓట్లు వేశారు. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే దేశానికి ఏదో చేయాలి, పేద ప్రజలకు ఏదో చేయాలి అన్న ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళు వేరేలాగా మన కుటుంబం మొత్తం ఉంచుకుందాం, దాచుకుందాం అనేటువంటి ఆలోచన అయితే వాళ్ళకు ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే అప్పుల్లో ఉన్నది, ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా వస్తున్నారు. ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఉంది. ఇంకా అన్నీ కూడా ఏ అయితే హామీలు ఉన్నాయో ప్రతి హామీని కూడా స్కూటీలు ఇస్తాం, తర్వాత నిరుద్యోగ భృతి వస్తుంది, తర్వాత ఆసరా పెన్షన్లు కూడా 2000 4000 అవుతాయి, తర్వాత వికలాంగులకు 4000 6000 రూపాయలు అవుతాయి, అన్నీ అయితే రుణమాఫీ కూడా పార్లమెంట్ ఎలక్షన్ కాగానే అయిపోతాయి. ఎలక్షన్ల దాకా ఈ మాటలు చెప్పుకుంటూ మాటలు చెప్పాల్సిన ఎలక్షన్ కూడా అడ్డొచ్చింది కదా. ఇప్పుడు రుణమాఫీ లేకపోతే రైతు బంధు రైతు బంధు కూడా అనుమతి లేకపోతే చేసేటోళ్ళే 100% కింద మీద పడి ఇప్పుడు వాళ్ళ కోసమే కదా. రైట్, ఓకే. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు కాబట్టి ఈ ప్రశ్న, రైతు బంధు ఇస్తాము, రైతు బంధు పడతా ఉన్నది అని చెప్పేసి 7,000 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉంటే దాన్ని వేస్తాము అని అంటే ఈసీకి మీరు విన్నపిస్తే దాన్ని ఆపివేస్తే అది అట్లనే ప్రభుత్వ ఖజానాలో ఉండిపోయిన అమౌంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 7,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి. గడిపోతే ప్రజల సంక్షేమం కోసం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయనకి ఇవ్వాలి కోసం పోయినా అట్లా ఏం గొడవలేదు. ప్రచారం ఇది ఒక ప్రచారం అంటే బట్ట కాల్సి మీదేయాలి, శ్రీనివాసరెడ్డి మీద మీదేయాలి. ఎవరు ఉన్నారంటే శ్రీనివాసరెడ్డి ఉన్నారు కాంట్రాక్టర్, కాబట్టి ఆయన మీద మీదేయాలి. ఏ ప్రభుత్వం ఆయన కొత్తగా అధికారంలోకి వచ్చింది మచ్చబడాలనుకోదు. ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి, మన పెన్షన్లు వస్తున్నాయి, అన్ని ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్నారు. ఆ కొద్ది రోజులు అది కూడా కొద్ది మందికి ఇచ్చారు, 2 ఎకరాలు 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, ఇప్పుడు మొత్తానికి వచ్చినాయి. రైతు బంధు మొత్తానికి వచ్చేసింది దాదాపు, ఇప్పుడు మొత్తం దాదాపు నిన్న కూడా అనుమతి కూడా వచ్చింది, మొత్తం ఎన్ని ఎకరాలని అన్ని వాళ్ళకి అందరికి కూడా వచ్చింది. తర్వాత రుణమాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు లోపు నేను చేస్తా అని చెప్పి సవాల్ విసిరారు. చేయనప్పుడు కదా. ఓకే, రైతు బంధు అందరికి వచ్చింది దాదాపు అని చెప్పేసి మానవతరాయ్ గారు అంటారు. వచ్చింది అయితే వచ్చిందని, రాలేదైతే రాలేదని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో వ్యక్తపరచండి మిత్రులారా. రైట్ అన్న, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మీరు నిమ్మలంగా ఉంటారా? ఇంకా నిమ్మలం ఇంకేముంది నా, ఇప్పుడు వ్యాపారాలు ఉంటే వాటిని కాపాడుకోవాలా, ఏమైనా స్థలాలు ఇట్లాంటి ఏమైనా కబ్జాలు ఉంటే వాటిని నేను కాపాడుకోవడానికి ఏముంది నాకు, ఎక్కడున్నా ఒకటే. అధికార పార్టీ అయినా కూడా ప్రతిపక్షం కూడా అట్లనే అనుకున్నా, ప్రతిపక్షంలో ఉందా అనుకున్నా. ఈ గర్వాపస్ అనేది వచ్చింది కాబట్టి కార్యక్రమం, మళ్ళీ ప్రజలందరూ కూడా నన్ను, నిరుద్యోగులందరూ కూడా నువ్వు బో నీ సేవలు ఉన్నాయి అని నన్ను నెట్టారు కాబట్టి పోయినాం గర్వాపసికి. సరే అన్న, మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వద్దిరాజు రవిచంద్ర గారు చాలా ఒడిదుడుకుగా మంచిగా చేదోడు వాదోడుగా ఉన్నారు అని చెప్పేసి నేను విన్నా, వాస్తవమేనా? మన రవిచంద్ర గారు నాకు ఇప్పుడు కాదు, కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి మేము దగ్గర కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉండేవారు వారు, కుంతియాకి మేము వారి దగ్గర ఉండేవాళ్ళం. మా ఖమ్మం జిల్లా 2 జిల్లాల మనిషి కదా ఆయన, మాకు దగ్గర ఖమ్మంలోనే ఇల్లు ఉంది, మొదటి నుంచి పరిచయం ఆయన. తర్వాత బీఆర్ఎస్లో పోయిన తర్వాత దగ్గర అయిన, కాంగ్రెస్ నుంచి ఆయన బీఆర్ఎస్లో పోయినప్పుడు ఏ రోజు పోలే నేను, ఎప్పుడైతే బీఆర్ఎస్లో పోయినా ఆ రోజు మళ్ళీ గడప దొక్కింది. ఇప్పుడు మళ్ళీ దగ్గర పోతుర్రా? ఇంకే పోం కదా, పార్టీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నియమాలకు నిబంధనలకు కట్టుబడి ఉంటాం, అప్పటిదాకా పో. నేను చెప్పిన కాదు ఒకటే అన్నాడు కేటీఆర్ గారు, ఒక విషయం ఏమన్నా సార్, కేటీఆర్ గారు మానవత నిన్ను కొట్టినా మా వైపు రాలే, తిట్టినా రాలే, కేసులు పెట్టినా రాలే, నీ భార్య ఉద్యోగం బీకినా నువ్వు వస్తాం రాలే, నువ్వు ఒక్కడే నిజాయితీగా ఉన్నావు, అందరూ మా వైపు చేతులు జారిపోయిన వాళ్ళు అన్నాడు. నేను పరిశాన్ అయినప్పుడు అందరూ వచ్చి రాజకీయంగా వాళ్ళు వచ్చి పనులు చేయించుకొని పోయారు, నువ్వు ఒక్కడవే రాలేదు అన్నాడు. అంటే అప్పుడు అనిపించింది, అంత నిజాయితీ ఉండబట్టే కదా నన్ను వాళ్ళు హక్కుని చేర్చుకున్నది ఆ రోజు అని చెప్పి అనుకున్నాను.
కాబట్టి మళ్ళీ నేను ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఇక్కడే ఉంటా. ఇక అటు ఆ వైపు తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదు నాకు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఆ ప్రశ్నలకు సంబంధించి మీరు సే ఎస్ఆర్ను సింపుల్గా. రేవంత్ రెడ్డి రెడ్డిల పాలన కొనసాగిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. కాదు, ప్రజాపాలన. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండే. అప్పుల పాలైంది. కేటీ రామారావు కాబోయే ముఖ్యమంత్రి. ఇప్పట్లో అయితే కాదు, 10 ఏళ్ల తర్వాత ఏమన్నా. రానున్న రోజుల్లో మానవతర ఎమ్మెల్యే అవుతాడు. ఈ లోక్సభ ఎన్నికల్లో 3వసారి అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. రాదు. ఈ లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ పార్టీ. వస్తుంది. మానవతరాయ్ డబ్బుల కోసమే ఆనాడు బీఆర్ఎస్ లో చేరాడు. అబద్ధం. మానవతరాయ్ ఇప్పుడు పదవుల కోసమే కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాడు. ఆశావాదం కావచ్చు, చెప్పలేము, ఏదైనా కావచ్చు. నేనేమన్నా ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా ఓకే. మానవతరాయ్ పార్టీలు మారడం వల్ల క్రెడిబిలిటీ కోల్పోయిండు. మానవతర ఎన్ని పార్టీలు మారిండు. అరే చివరిని మానవతర 23 ఏళ్ళు కష్టపడి ఒక లక్ష్యం కోసం ఎమ్మెల్యే కావాలని కష్టపడి ఒక పార్టీలో ఉండి ఆ లక్ష్యం నెరవేరినప్పుడు ఒడ్డు చేరాలన్నప్పుడు ఇంకో పార్టీలోకి పోయింది తప్ప ఏదో ప్రయోజనాలకు ఇంకోటో ఆశించపోలే. ప్లస్ ఎంతోమంది ఇప్పుడు మా అవకాశాలను వాళ్ళు కన్నా ఆ పార్టీ నుంచి వచ్చి మా అవకాశాలను లాకపోయారు వాళ్ళు. అప్పుడు ఏమనాలి మరి దాన్ని? కాబట్టి పార్టీ మారినంత మాత్రాన తర్వాత నాయకత్వం పోవటం, విశ్వసనీయత కోల్పోవటం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రెవెన్యూ మంత్రి అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మంత్రి అయ్యిండు. ఎంతమంది కాలేదు? ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు? దాదాపు 70% మంది కొత్త వాళ్ళే కదా ఎమ్మెల్యేలు అయింది. రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. మానవతరాయ్ కూడా అంతే అనుకోవాలి, తప్పేముంది. పార్టీ మారటం కూడా మంచిది. ఒక్కోసారి ఇక్కడ విషయాలు తెలుస్తాయి, అక్కడ విషయాలు తెలుస్తాయి. అదొక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్. అట్లా మారకుండా ఒకే చోట ఉంటే ఎదుగు బొదుగు ఉండదని చెప్పి నాకు అర్థమైపోయింది. పార్టీ మారటం కూడా మంచిది అందుకు. అట్లా పోయి అట్లా రావాలా. ఓకే, రైట్ అన్న. 1 word ఆన్సర్. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల ముఖ్యమంత్రి. కేటీఆర్ భవిష్యత్తులో నాయకుడు. హరీష్ రావు కూడా 10 ఏళ్ల తర్వాత. వదిరాజు రవిచంద్ర ఒక రాజ్యసభ సభ్యుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పిసిసి అధ్యక్షుడు, మంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తముడు. ఓకే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్యాగశీలి, మంత్రి పదవిని త్యాగం చేసిన త్యాగశీలి. సీతక్క పోరాట యోధురాలు. బండి సంజయ్ పాపం ఆవేశపరుడు. ధర్మపురి అరవింద్ తొందరపడే వ్యక్తి. ఈటల రాజేందర్ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకుడు. రఘునందన్ రావు కూడా మంచి వక్త. అక్బరుద్దీన్ ఓవైసీ మత ఛాందసవాది. మోదీ మత ఛాందసవాది. అమిత్ షా మత ఛాందసవాది. రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని. సోనియా గాంధీ త్యాగశీలి. ప్రధానమంత్రి పదవిని వదులుకొని ఒక మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తకు ప్రధానమంత్రి పదవి ఇచ్చింది. జగ్గారెడ్డి కూడా మంచి వ్యక్తి. మానవతరాయ్ పోరాట యోధుడే, పోరాటం చేస్తాడు. బొమ్మక్ మురళన్న మంచి సహాయం చేసే వ్యక్తి, అందరికీ సహాయం చేసే వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. మందకృష్ణ మాదిగ స్థిరత్వం లేని నాయకుడు. వంగపల్లి శ్రీనివాస్ కట్టుబడి ఉండు ఒకదానికే, టీఆర్ఎస్కి, మా తెలంగాణ మాదిగా ఎంఆర్పిఎస్కి. బాల్క సుమన్ మాజీ విప్పు. దూదిమెట్ల బాలరాజ్ మిత్రుడు. గాదర్ కిషోర్ సహచార ఉద్యమకారుడు. క్రాంతి మంచి దూసుకుపోతున్నటువంటి మంచి వ్యాఖ్యాత. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మీ కోటూరి మానవతరాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ KR TV.